హాయ్ ఫ్రెండ్స్, మీ అందరు బాగున్నారు అనుకుంటాను. ఇది గువ్వల చెరువు ఘాటి ఫ్రెండ్స్. అంటే ఇటు మదనపల్లి నుంచి ఇటు గవ్వల చెరువు ఘాటి, మదనపల్లి ఘాటి అయినా అనవచ్చు, అది గవ్వల చెరువు ఘాటి అయినా అనవచ్చు. ఈ ఘాటిలో మనం మీకు చెప్పాల్సింది ఒకే ఒకటి ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం జాగ్రత్త అనేది వహించాలి. ఇక్కడ మనకు అంతకుముందు కూడా ఒక లారీ అదుపు తప్పి ఇక్కడే మన గుడి దగ్గరే కొంచెం ముందరకి వెళ్ళిపోయినట్టు కొన్ని పేపర్లు కూడా విన్నాం మేము. కొన్ని బస్సులు కూడా అదుపు తప్పి వెళ్ళిపోయినాయని చెప్పి చాలామంది విన్నారు. నేను చూసింది కూడా ఇక్కడే ఈ ఘాటీలోనే. ఈ ఘాటి పెద్దగా టెన్షన్ పడాల్సిన పనేం లేదులే, కానీ కొంచెం ఏంటంటే దిగేవాళ్ళు కదా, కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని అంటున్నాను. ఎందుకంటే అటు నుంచి దగ్గర 1.5 కిలోమీటర్ నుంచి రోడ్డు మొత్తం పొడవుగానే ఉండింది. అందుకని ఇక్కడ సడన్గా టర్నింగ్ వచ్చేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి, అంటే బ్రేకులు సడన్గా వేసేసరికి బ్రేకులు కంట్రోల్ కాక లారీలు అనేవి బస్సులు అనేవి అదుపు తప్పుతున్నాయని నా అనుమానం. అంతేగాని ఈ ఘాటి పెద్దగా భయపడాల్సిన పనేం లేదు. అంతకుముందు నేను మేఘాలయ ఘాటి వెళ్ళాను. ఆ ఘాటితో పోల్చుకుంటే ఈ ఘాటి చాలా చిన్నది, చాలా అంటే చాలా చిన్నది. మేఘాలయ ఘాటీలు, అగర్తల ఘాటీలే వేరే లెవెల్. ఏదైనా కానీ మనం ఈ పైకి ఎక్కేటప్పుడు కూడా మనం కటింగ్ అనేది చాలా ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నా లారీ కట్ అవుతుంది ఆ విధంగా. దీంట్లో మెయిన్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, మనం ఘాటి ఎక్కేటప్పుడు కూడా ఒక లారీ వెనకాల ఒక లారీ కొంచెం స్లో అయినా సరే నిదానంగానే వెళ్ళండి. అటు పక్క నుంచి దిగే వాళ్ళైనా సరే. ఒకటి నుంచి దిగే వాళ్ళు రావడం వల్ల అయితే ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. ఆ అన్నయ్య సడన్ బ్రేక్ వేయడం వల్లే వెనకాల డీసీఎం అర్థం అనేది పగిలిపోయింది. అది చూపిస్తా చూడండి ఏ విధంగా పగిలిపోయింది అనేది. బ్రేకులు కూడా అప్పుడప్పుడు రమ్ములు కూడా హీట్ ఎక్కుతాయి. ఏదైనా సరే జాగ్రత్తగా ఉండండి. బ్రేక్ వేయడం వల్ల, సడన్ బ్రేక్ వేయడం వల్లే ఆ డీసీఎం అర్థం ఒకటే పగిలిపోయింది. చాలా నయం అనుకోవాలి. ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి, దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ. అది మరీ చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఘాటిలో వచ్చేసరికి అటు పక్క నుంచి పైనుంచి వచ్చే వాళ్ళు మనకేం కనబడరు. అందుకనే ఇటు మనకు సైడ్ మిర్రర్లో కూడా కొన్ని పెద్ద అద్దాలు రౌండ్ సింబల్గా ఉంటాయి చూడండి. ఆ అద్దాల ద్వారా అటు పక్క నుంచి ఏం వస్తుందని తెలిసిద్ది. ఎవరైనా ఎక్కేస్తారు, సమస్య ఏం కాదు. ఘాటి దిగడమే సమస్య, అసలు సిసలైన సమస్య. ఏముంది, ఎలాంటి మలుపులైనా సింపుల్గా ఎక్కడం, నిదానం ఎక్కడం పెద్ద సమస్య కాదు, కానీ దిగడమే అసలు సిసలైన సమస్య. అటుపక్క నుంచి లారీలు వస్తున్నాయి, లోడ్ అయిన లారీలు. మనం ఆగాలి ఇక్కడ, ఎందుకంటే మనం దిగుతున్నాం, వాళ్ళే ఎక్కుతున్నారు. ఏదేమైనా మీకు ఒక చిన్న వీడియో పెడతాను, ఆ వీడియో కూడా తెలిసింది మీకు. ఎప్పుడైనా కానీ దిగే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్, ఎక్కే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. ఘాటి దగ్గరలో వచ్చేసింది, అయిపోయినట్టుంది. ఇంకా కొంచెం ఒక 2 మెట్లు దిగితే అయిపోయినట్టే. కానీ ఇక్కడ ఎందుకబ్బా అసలు యాక్సిడెంట్ ఎలా జరుగుతున్నా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు కదా. తెలియని వాళ్ళు రావడం వల్లే, ఏ ఘాటి అయినా తెలియని వాళ్ళు రావడం వల్లే ఇలా జరిగిపోతున్నాయి. ఎక్కే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దిగే వాళ్ళు కొంచెం ఆగినా ఏం పర్లేదు. మనం దిగేటప్పుడు కూడా చాలా ఎక్కువ కటింగ్ అనేది తీసుకోవాలి. కటింగ్ తీసుకుంటేనే వెనకాల బండి అనేది కట్ అయ్యిద్ది. ఏదైతే ఏమైంది, మనం ఘాటి అయితే చేరుకున్నాం, అల్లడి పాయింట్ దగ్గరలో ఉంది. ఇక్కడ నుంచి ఇంకా బెంగళూరు 200 కిలోమీటర్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా వీడియో కొంచెం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటానన్నా, బాయ్.